ఎస్ఎల్బీసీ టన్నెల్లో సిబ్బంది జాడ కోసం గాలింపు కంటిన్యూ అవుతుంది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిన్న ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పరిశీలించిన మంత్రి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్న టన్నెల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా జరుగుతున్న సహాయక చర్యలపై ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంత్రికి వివరించారు. తర్వాత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు మరో 15 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుతో 2.5 ఏళ్లలో కృష్ణానది జలాలతో నల్గొండ, ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత వారి సూచనలతో టన్నెల్లో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. మరో 105-110 మీటర్ల వరకు తవ్వకాలు పూర్తయితే సమస్య కొలిక్కి వస్తుందని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 250 మీటర్ల వరకు రాళ్లు, మట్టి, బురద కారణంగా సహాయక చర్యలకు అడ్డంకి ఏర్పడినట్లు తెలిపారు. గడిచిన 40 రోజులుగా 700 మంది నిపుణులు రాత్రి పగలు పనిచేశారని, ప్రస్తుతం మరో 550 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని తెలిపారు మంత్రి పొంగులేటి. టన్నెల్లో భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర వస్తువులు అతుక్కుపోవడం వల్ల అక్కడ బురద తొలగింపు కష్టసాధ్యంగా, ప్రమాదకరంగా మారిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సహాయక చర్యలు చేపట్టే వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు మంత్రి పొంగులేటి. 105-110 మీటర్లు 10 to 15 మీటర్స్ 15 డేస్లో పూర్తి చేయగలుగుతామనే పూర్తి విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తున్న వర్కర్సు, అధికారులు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడిన బట్టి వారు ఇచ్చిన సూచనలు, సలహాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఇక్కడ పనిచేస్తున్న వ్యవస్థకి, వ్యక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులు కల్పిస్తూ పనిని వడివడిగా ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేసే దిశగా ఇక్కడ అధికారులు కూడా దగ్గరుండి టైం టు టైం పర్యవేక్షిస్తున్నారు మన అధికారులు. నిమిషానికి 10,000 లీటర్ల మేరలో నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని మోటార్లతో ఎప్పటికప్పుడు బయటకి తరలిస్తున్నారు. సహాయక బృందాలతో ఆర్మీ, హైడ్రాకు చెందిన ఎస్కవేటర్లతో మట్టి తవ్వకాలు చేపడుతూ వాటిని కన్వేయర్ బెల్ట్తో బయటకి పంపుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన టీంలు స్టీల్ను కత్తిరించి లోకో ట్రైన్తో బయటకు తరలిస్తున్నారు. సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆనవాళ్లు తెలుసుకునేందుకు కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ సేవలను ఉపయోగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో 2 మృతదేహాలు దొరికాయి. దీంతో మిగిలిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా కలెక్టర్కు రాష్ట్ర సర్కార్ ఆదేశాలిచ్చింది. ప్రమాదంతో టన్నెల్ తవ్వకాల్లో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని వివరించారు అధికారులు.